ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా శాలిగౌరవరం మండలం వంగమర్తి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. ప్రస్తుతం ఒక బీఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్గా అభ్యర్థిగా నామినేషన్ ఇచ్చిన సకినాల వరలక్ష్మి నర్సయ్య గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. మీరు ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేసే అవకాశం మీ పార్టీ నుంచి మీకు వచ్చింది. మరి మీరు మీ మేనిఫెస్టోలో ఏమేమి ప్రకటించుకున్నారో వాటిని ఏ విధంగా గ్రామ ప్రజలకు అందించే అవకాశం ఉందంటారు? మాది వంగమర్తి గ్రామం, శాలిగౌరవరం మండలం. మా పేరు సకినాల వరలక్ష్మి నర్సయ్య గారిని. నేను గౌడ్ స్కూల్లో, గౌడ్ కాలేజీలో చదువుకున్నాను. సిపిఎం కమ్యూనిస్ట్ ఉద్యమాల నుంచి బయటికి వచ్చిన వాడిని. మా గ్రామంలో నాకు 23 సంవత్సరాలకే వార్డు మెంబర్ హోదా ఇచ్చారు. అదేవిధంగా రెండవసారి వార్డు మెంబర్ హోదా ఇచ్చారు. మూడవసారి వరుసపెట్టి సర్పంచ్ ఎలక్షన్లలో టీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ గారి తెలంగాణ ఉద్యమం నాకు అన్ని ఆకర్షితున్నాయి. గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసినాను. మా గ్రామస్తుల అందరి ఆశీర్వాదంతో 2013లో సర్పంచ్ అభ్యర్థిగా సకినాల వరలక్ష్మి నర్సయ్య గారిని గెలిపించడం జరిగింది. గెలిపించిన రోజు నుంచి మా గ్రామ అభివృద్ధికి గతంలో ఎక్కడ సీసీ రోడ్లు లేవు, పైప్ లైన్ల వసతులు లేవు, వాటర్ వసతులు లేకుంటే ఒక 6 నెలల తర్వాత ఎమ్మటే ఎమ్మెల్యే ఓట్లు పెట్టిండ్రు. ఎమ్మటే మా పార్టీ తరఫున గాదర్ కిషోర్ ఎమ్మెల్యే గారు గెలవడం జరిగింది. ఎమ్మటే గాదర్ కిషోర్ గారితో కలిసి మా గ్రామానికి మెయిన్ రోడ్డు మేము సీసీ రోడ్డు పోయాలని మంచి ప్రయత్నాలు చేసినాం. కిషోర్ గారు రాగానే మా ప్రయత్నంలో వెంటనే అప్పుడున్న ఆర్ఎండ్బి శాఖ మంత్రితో మాట్లాడి మా గ్రామానికి 42 లక్షల నిధులు కేటాయించి కిలోమీటర్ సీసీ రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో వరి నాట్లు వేసినాం, ట్రాక్టర్లు దిగబడ్డాయి, బస్సులు దిగబడ్డాయి. అయినా కూడా ప్రస్తుతం మెయిన్ రోడ్డునే ఉన్నది. నేను చేసిన అభివృద్ధి 42 లక్షల సీసీ రోడ్డు. తదుపరి ఒక వాటర్ ట్యాంకు కట్టించడం జరిగింది. గ్రామంలో అందరికీ కిషోర్ గారి ఆశీర్వాదంతో పింఛన్లు పెట్టడం జరిగింది, రేషన్ కార్డులు పెట్టడం జరిగింది, అంత్యోదయ కార్డులు పెట్టడం జరిగింది. సందుల్లో సీసీ రోడ్లు కట్టడం జరిగింది. గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టిన, ఎస్సీ వాళ్లకు కమ్యూనిటీ హాల్ కట్టిన, శ్మశాన వాటిక కట్టించినాం. గ్రామంలో మురికి కాలువలు అన్నీ మన టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నా సాధ్యమైనంత వరకు మండలంలో అత్యధిక నిధులు తెచ్చి శాలిగౌరవరం మండలంలో వంగమర్తిని అభివృద్ధిలో ముందంజలో ఉంచినాము. 1,28 లక్షల నిధులు తెచ్చి గ్రామాభివృద్ధిలో ముందంజలో ఉన్నాను. తదుపరి రెండవసారి అవకాశంలో వేరే అభ్యర్థి పోటీ చేయడం జరిగింది. తదుపరి ఇప్పుడు మళ్ళీ నాకు అవకాశం వచ్చింది. వంగమర్తి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా నిన్న నామినేషన్ చేయడం జరిగింది. మా గ్రామంలో ముందుగా ఎంతో పెద్ద శివలింగం ఉన్నది. శివలింగం ఉన్న శివాలయం 3 వంతులుగా పూర్తి చేసిన ఇంకో వంతున్నది. గ్రామస్తుల అందరి ఆశీర్వాదం మేరకు శివాలయాన్ని త్వరలో నన్ను గెలిపించిన తదుపరి నెల నుంచే మొదలుపెట్టి పూర్తి చేస్తా. రెండవది, గ్రామంలో మురికి నీరు మొత్తం లాస్ట్ కుటుంబాలలో చేరి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇట్టి నీరుని మూసి వాగులోకి వదిలడానికి విశ్వ ప్రయత్నం చేసిన పని నేను పూర్తి చేస్తాను. మిగిలిన సీసీ రోడ్లు చాలా ఉన్నాయి, అవి కూడా పూర్తి చేస్తా. రెండోది, మన ఊళ్ళో గ్రంథాలయం లేదు, పశు వైద్యశాల లేదు, ఆరోగ్య సేవా కేంద్రం లేదు. ఇటువంటి ముఖ్యమైనవన్నీ నేను ఏర్పాటు చేస్తా. తదుపరి చదువుకునే పిల్లలకు కూడా ఎక్కడ ఏ స్కూల్ ఉన్నా నవోదయ కానీ, గురుకుల కళాశాలలు కానీ, కాలేజీలు కానీ గ్రామస్తుల యువకులు అందరూ నన్ను అడుగుతున్నారు. నాకున్న నాలెడ్జ్ మేరకు ఉన్న కాలేజీలలో సీట్ల కోసం నా ప్రయత్నం నేను చేస్తున్నాను. మెయిన్ రోడ్డు ఇప్పుడు ఆ పార్టీ తరఫున చేస్తున్నామని ఇప్పటిదాకా ఆశపడుతున్నా. ఫస్ట్ రాగానే మెయిన్ రోడ్డు కూడా సీసీ రోడ్డు పోయడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. చాలామంది ఏమనుకుంటున్నారంటే అధికార పార్టీ లేదు నర్సయ్యకు ఎట్లా అని కొంతమంది క్వశ్చన్ మార్కులు ఉన్నది. పనిచేసే సామర్థ్యం ఉన్నోడు ఏ పార్టీ కాడు ఉన్నా పోయి చేయగలిగే దమ్ము నా కాడుంది. గ్రామస్తులకు నా గురించి పూర్తిగా ఎరికే. మద్యపాన విషయంలో ఇక అది ఇప్పుడు నా నోటితో అనకూడదు, కానీ సాధ్యమైనంత వరకు దాన్ని నేను ఏం చేయాలో అది చేసి చూపెడతా. ఇప్పుడే వాగ్దానం ఇస్తే తెల్లారి వచ్చి ఊళ్ళే మందం వద్దని అంటారు, కానీ నేను చేసే ప్రయత్నం నేను చేస్తాను. సార్, ఇక్కడ ఈ వంగమర్తి గ్రామ పంచాయతీ పరిధిలో సమస్యలు చాలా ఉన్నాయి అంటున్నారు. ఆ సమస్యలు తీర్చాలంటే మీకు ఇప్పుడు ఏదైతే సర్పంచ్గా నామినేషన్ వేశారో మీకు 5 ఏళ్ళ కాలం మీకు దక్కే అవకాశం ఉంది. ఈ 5 ఏళ్ళ కాలంలో మీరు ఎలాంటి అభివృద్ధిని, సంక్షేమాన్ని ఈ గ్రామానికి అందించబోతున్నారు? గ్రామాన్ని అభివృద్ధి నేను గెలిచిన తదుపరి నుంచే మొదలు పెడతా. పూర్తి వసతులు నేను ఏర్పాటు చేయగలుగుతా. నాకు ఆ సామర్థ్యం ఉన్నది, మన గ్రామస్తులందరూ తెలుసు. తదుపరి ప్రస్తుతం గ్రామంలో ఎవరు ఏ పని చేసేది మీ అందరికీ తెలుసు. నన్ను మీరందరూ ఈసారి గెలిపించి అభివృద్ధిని కోరుకుంటారని ఆశిస్తూ నాకు ఈసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను. సార్, ఈ వంగమర్తి గ్రామ ప్రజలు మీకే ఓటు ఎందుకు వేయాలంటే ఈ ప్రజలకు, ఓటర్లకు మీరు ఏం చెప్తారు?
నేను అభివృద్ధి చేసింది చేయండి అందరికీ తెలుసు. ప్రతిరోజు అందుబాటులో ఉంటున్న కుటుంబ పంచాయతీలు కానీ, గ్రామంలో ఉన్న పంచాయతీలు కానీ ఏ నిమిషంలో నాకు సమాచారం చేసిన వెంటనే పోయి, సరే ప్రమాదవశాత్తు జరిగినవి కొన్ని ఉన్నాయి, మనం కోరుకోకూడదు. అభివృద్ధిలో ముందుంటా, గ్రామాల అందరికీ అందుబాటులో ఉండి గ్రామానికి నేను సేవ చేసుకొని అభివృద్ధి చేస్తాను. సార్ మేడం మీరేం చెప్తారు మరి గ్రామ ప్రజలకు, ఓటర్లకు? నమస్కారం. అందరికీ అండగా ఉండి ఆపదంటే ఒక తల్లిలాగా పోయి చేద్దామనుకుంటున్నాను. ఓకే ఓకే.